శ్రీకృష్ణుడు ఎలాగ జన్మించారో తెలుసుకుందాం. విష్ణుమూర్తి చెప్పిన ఆదేశాన్ని యోగమాయ చేయగానే శ్రీకృష్ణుడు చెరసాలలో బంధించి ఉన్న వాసుదేవుని హృదయంలోకి వెళ్ళారు. అప్పుడు వాసుదేవుని హృదయం మొత్తం కూడా సూర్యుని కిరణాలు ఎలాగైతే మెరుస్తాయో అలాగా వాసుదేవుని హృదయం కూడా మెరిసింది. అప్పుడు శ్రీకృష్ణుడు వాసుదేవుని హృదయంలో నుంచి దేవకీదేవి హృదయంలోకి సంపూర్ణ శక్తులతో సహా వెళ్ళారు. అలాగా శ్రీకృష్ణుడు దేవకీదేవి హృదయంలో నుంచి జన్మించారు. అది కూడా సూర్యుడు పరమణ దిక్కున అస్తమిస్తున్నప్పుడు మరియు తూర్పు దిక్కున పౌర్ణమి చంద్రుని కిరణాలు శ్రీకృష్ణునికి తాకినట్లుగా జన్మించారు. ఈ సంఘటన అన్ని కూడా జరుగుతుంటే కంసునికి శ్రీకృష్ణుడు జన్మించారేమో అని అనుమానంతో దేవకీదేవి దగ్గరికి ఎంతో కంగారుగా వెళ్లారు. అయితే దేవకీదేవి శ్రీకృష్ణుని కంసునికి కనిపించకుండా ఏం చేసింది?